హెచ్ఐవి వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. హెచ్ఐవి బాడీలో ఎంటర్ అవ్వగానే మనకు పెద్దగా లక్షణాలు ఏవి కనబడవు. ఫస్ట్ లక్షణం ఏం కనబడుతుందంటే మనకు జలుబు వచ్చినట్టుగాను, ఫ్లూ వచ్చినట్టుగాను, గొంతు నొప్పి వచ్చినట్టుగాను అనిపిస్తుంటుంది. కొంతమేరకు ఒళ్ళు నొప్పులు రావటం, కొంత జ్వరంగా అనిపించడం లక్షణం. ఇది మామూలు మీరు జలుబు వచ్చినా మీకు అలాగే లక్షణాలు ఉంటుంది. ఈవెన్ ఇది కూడా వచ్చే లక్షణాలు అలాగే ఉంటాయి. కాకపోతే మీ ప్రీ హిస్టరీ ఎలా ఉంది, అంతకుముందు మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మీకు ఏమైనా బ్లడ్ ట్రాన్స్మిషన్ జరిగి ఉండిందా, లేకపోతే మీరు ఏదైనా నీడిల్స్ కానీ లేకపోతే టాటూస్ లాంటివి ఏమైనా తీసుకుని ఉన్నారా, డౌట్ పడుతున్నారా అని దాంతోపాటు ఈ లక్షణాలు ఉంటే మనం అనుకోవాలి. ఇది దాదాపు ఒక 2 నుంచి 3 వారాల వరకు ఉండి అది కొంతవరకు సమస్యపోయి డౌన్ఫాల్ అయిపోయి నార్మల్గా మనిషి బతుకుతూ ఉంటాడు. ఎటువంటి లక్షణాలు కనబడవు. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నిజంగానే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా గట్టిగా ఉండటం, మీరు హెల్తీగా ఉండటం, ఏజ్లో ఉండటం, వయసులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా వర్కౌట్ అవుతుంటుంది. ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలో వెళ్ళిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసి టోటల్ నిర్వీర్యం చేసే వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అందువల్ల ఏ లక్షణాలు కనబడవు. కొంతవరకు కనబడ్డా కూడా ఓవరాల్ మనకి అల్సర్స్ వచ్చినట్టు అనిపించడం, కొన్నిసార్లు తల నొప్పి అనిపించడం, కొన్ని ట్యూమర్స్ రావటం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావటం, ఒకసారి డయేరియా రావటం, ఒళ్ళు నొప్పులు అనిపించడం, ఇవన్నీ లక్షణాలు హెచ్ఐవిలో కనబడుతూ ఉంటాయి. కానీ ఇది హెచ్ఐవి వల్లే వచ్చిందని డయాగ్నోజ్ చేసుకునే అవకాశం చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే హెచ్ఐవి అనేది మనకి ఎయిడ్స్ రూపంలోకి మారిపోతుంటుందో, ఎప్పుడైతే పరివర్తన చెందుతుందో, ఎప్పుడైతే మీ CD4 కౌంట్ 200 లోపలికి డౌన్ అయిపోగానే అప్పుడు అడినో ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో మనకి ఎయిడ్స్ రూపంలో అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఎయిడ్స్ వచ్చినప్పుడే అసలైన కౌంట్ డౌన్ మనిషికి అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ లక్షణం ఏదైతే మనం చూసుకుంటాం బ్రెయిన్ నుంచి మొదలెడితే, తల నుంచి మొదలెడితే మెనింజైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెనింజైటిస్ ఏంటంటే మన బ్రెయిన్ని ఆనుకున్న పొరలు, 3 రకాల పొరలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అయ్యి దాంట్లో ఇన్ఫెక్షన్ చేరిపోయినప్పుడు దాన్ని మెనింజైటిస్ అంటూ ఉంటాం. ఒక సివియర్ హెడేక్స్ రావటం, మళ్ళీ కొన్నిసార్లు ట్యూమర్స్ ఫామ్ అవటం లాంటిది ఉంటుంది. ఇక రిగార్డింగ్ నోటి వరకు వచ్చినట్లయితే నోట్లో ఫంగల్ గ్రోత్ రావటం, నోట్లో అల్సర్స్ రావటం, స్మెల్ రావటం, మనం తిన్న తిండి కూడా ఉంటే నోటికి టేస్ట్ అనిపించకపోవటం, నోరు ఏదో చేదుగా అనిపించినట్టు అనిపించడం, టంగ్ పైన క్రాక్స్ రావటం, పెదాలలో మొత్తం డ్రై అయిపోయినట్టు అనిపించడం. ఈసోఫేగస్కి వచ్చినట్లయితే, అన్నవాహికి వచ్చినట్లయితే అందులో కూడా ఫంగల్ కోసేసేసి క్యాండిడైటిస్ ఫామ్ అయిపోయి ముద్ద తినాలన్నా కూడా దిగలేకపోవటం, పట్టేసినట్టు అనిపించడం, అన్నం తినాలన్న ఆకలి చచ్చిపోవటం, లేకపోతే తినాలన్న ఆసక్తి మొత్తానికి పోవటం, తిన్నా కూడా అరగలేకపోవటం, ఒకవేళ తిన్నా కూడా కొంతవరకే తినగానే కడుపు నిండినట్టు అనిపించడం, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవటం, అసిడిటీ ఎక్కువ అయిపోవటం. ఆ తర్వాత మన ఇంటెస్టైన్స్కి వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా డయేరియా లాంటి లక్షణాలు కనబడటం, అంటే కంటిన్యూస్గా ఒకటే రోజు 20 సార్లు డయేరియా వెళ్ళటం, 15 సార్లు డయేరియా వెళ్ళటం, అలాంటి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇది కాక ఇంకా సివియర్గా వెళ్ళినప్పుడు ట్యూబర్కులోసిస్ ఫామ్ అవటం, అంటే టీబీ లాంటి లక్షణాలు రావటం, అండ్ లివర్లో కూడా సిస్ట్లు ఫామ్ అవటం, ఒక్కొక్కసారి లివర్ సిరోసిస్ లాంటివి రావటం. ఫీమేల్లో అయితే సర్వైకల్ క్యాన్సర్స్ రావటం, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్స్ హ్యూమన్ పాపిలో వైరస్తో పాటు కూడా ఈ వైరస్ అసోసియేట్ అయ్యి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు స్కిన్ పైకి వచ్చినట్టు మొత్తం దురదలు రావటం, స్కిన్ ర్యాషెస్ ఎక్కువ అయిపోవటం, ట్యూమర్స్ లాగా ఫామ్ అవటం, నొప్పులు రావటం, లింఫాటిక్ ఛానల్ మొత్తం చూసుకున్నట్లయితే లింఫ్ నోడ్స్ బాగా ఎన్లార్జ్ అయిపోవటం, ఓవరాల్ బాడీగా చూసుకున్నట్లయితే జ్వరం ఒకటి ఉండటం, మీకు తెలియకుండానే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవటం, అంటే ఒక 2-3 నెలల్లో ఒక 10 కిలోలు తగ్గిపోవటం, ప్రతి నెల ఒక 2-3 కేజీల కంటే ఎక్కువ తగ్గిపోవటం, హెయిర్ ఫాల్ అవటం, ఫేస్ అంతా ఒక గ్లో ఉన్న ఫేస్ మొత్తం ఎండిపోయి మొత్తం ష్రింక్ అయిపోయినట్టుగా లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపించేసి ఆ ఫేస్ మొత్తం మడతలాగా వచ్చేయటం లక్షణాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు ఇంత డెప్త్గా మీకు ఉన్నా లేకపోయినా కంటిన్యూగా ఏదైనా మీకు ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వస్తుందా, అంటే ఊరికే జ్వరం రావటం, ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం, ఏ తిన్నా పడకపోవటం, మోషన్స్ లాంటి పట్టడం, రెండవది వెయిట్ లాస్ అవ్వటం, కారణం లేదు మనం బాగానే తింటున్నాం అయినా వెయిట్ బాగా తగ్గిపోతున్నట్టు అనిపించడం, మూడోది ఏంటంటే ఆకలి మెల్లిమెల్లిగా మందగించడం, తినాలనిపించకపోవడం, బాగా తినాలని మనం ప్లేట్ దగ్గర తీసుకున్నా సరే ఇమీడియట్గా దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేయాలనిపించడం, దాని మీద ఒక విధమైన వెగటు లాంటిది పుట్టడం లక్షణాలు. ఈ 3 కనబడితే ఎందుకు హెచ్ఐవి ఉండకూడదు అంటే మీరు చేసిన వర్క్ని బట్టి, ఇంతకుముందు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యి లేకపోతే సెక్సువల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే, లేకపోతే మీరు ఎక్కడన్నా టాటూస్ కానీ బాబర్స్ కానీ లేకపోతే అన్ప్రొటెక్టెడ్ అన్నేచురల్ సెక్స్ ఏమైనా చేసి ఉన్నట్లయితే దాని మీద సస్పెక్ట్ చేయాలి. ఈ లక్షణాలు మిగతా వాటికి కూడా ఉంటాయి. ఇది మళ్ళీ నాకు హెచ్ఐవి ఉండొచ్చునేమో మళ్ళీ సైకలాజికల్గా స్ట్రెస్ పడడం మానేసి ఇవి ఉన్నట్లయితే హిస్టరీ ఇది ఉండిండొచ్చు, ఇవి ఉండవచ్చు అని ఒక థాట్ వచ్చి ఆ డాక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళు క్లారిటీ ఇస్తారు.